ఇప్పుడు అశ్వపతి మొదలైన రాజులందరూ కూడా లోక సంగ్రహము కోసం ఒకవేళ వాళ్ళు జ్ఞానమును పొంది ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కూడా కర్మను చేస్తూనే ఉన్నారు. కర్మ అంటే వైదిక కర్మ కావచ్చు, లేక లౌకిక కర్మ కావచ్చు. ఎందుకు చేస్తారు? ఇలా జ్ఞానమును పొందిన తర్వాత. జ్ఞానమును పొందటానికి ముందంటే ఓకే, జ్ఞానం యొక్క అర్హత కోసం చేస్తున్నారని చెప్పచ్చు. జ్ఞానము పొందిన వాళ్ళు కూడా ఎందుకు చేస్తారు? లోకంలో అనేక మంది మహాత్ములు, మహాపురుషులంటే లోకక్షేమార్థం, వాళ్ళకు చుట్టూ ఉన్నటువంటి సమాజమును, ప్రజలను చక్కటి మార్గంలో నడిపించేందుకు కావలసిన విధంగా వాళ్ళు రోల్ మోడల్స్గా